హరే కృష్ణ. ఈ రోజు ఆములిక ఏకాదశి. అయితే ఎవరెవరు ఈ ఏకాదశి వ్రతం చేస్తున్నారో ఈ కథ ప్రతి ఒక్కరు వినాలి. వ్రతం చేయని వాళ్ళైనా సరే వింటే వాళ్ళకి పుణ్యమే. అయితే ఈ కథ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్ గా వినండి. పూర్వకాలంలో మాంధాత మహారాజు ఉండేవారు. ఆయన చాలా గొప్ప మహారాజు. ఆయన రాజ్యంలో ఎటువంటి కష్టం కానీ ఆయన ప్రజలకు ఆయన రానిచ్చేవారు కాదు. ప్రతి నిత్యం దేవుడి స్మరణలో రాజ్యం గడిపించేవారు. అక్కడి సిరి సంపదలు, పేదరికం అనేది ఉండేది కాదు. ఎటువంటి కష్టాలు లేని రాజ్యం అంటే అది మాంధాత మహారాజు రాజ్యమే. అయితే మాంధాత మహారాజు ఒకరోజు వశిష్ఠ మహర్షిని అయితే కలిశారు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి మాంధాత మహారాజుతో ఇలా చెప్పాడు. ఓ మాంధాత మహారాజా, నీ రాజ్యంలో ఎటువంటి దుఃఖాలకి తావనేదే లేదు, అన్ని సుఖాలే ఉన్నాయి. నీ రాజ్యం ఇంకా ప్రసిద్ధి పొందాలంటే నీవు శ్రీ మహావిష్ణువుకి ఎంతో నిష్ఠ నియమనతో ఏకాదశి వ్రతం చేయాలి అని వశిష్ఠ మహర్షి మాంధాత మహారాజుకైతే చెప్పాడు. మాంధాత మహారాజు వశిష్ఠ మహర్షి చెప్పినట్టు ఏకాదశి వ్రతం అయితే చాలా నిష్ఠ నియమనతో పూర్తి చేశారు వాళ్ళ ప్రజల సంతోషం కోసం. వ్రతం పూర్తవగానే మాంధాత మహారాజు అడవికి వేటకైతే బయలుదేరారు. అలా వేటకు వెళ్తుండగా ఆయనకి కొంచెం నీరసంగా అనిపించి ఒక చెట్టు కింద అయితే పడిపోయారు. ఆయన అలా పడిపోగానే అక్కడున్న అడవి మనుషులు మాంధాత మహారాజుని చంపేయాలని అనుకున్నారు. అందుకే ఆయన మీద దాడి చేయడానికి ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇదంతా చూసిన శ్రీ మహావిష్ణువు ఆడపిల్ల వేషం వేసుకొని వచ్చి అక్కడున్న అడవి మనుషులని దాడి చేసి వాళ్ళని మాంధాత మహారాజు జోలికి పోకుండా వాళ్ళనైతే వధించి సంహరించాడు. భక్తుల కోసం దేవుడు ఏదైనా చేస్తారు అనే దానికి ఇదే నిదర్శనం అనుకుంటా. అదే ఈ వ్రత కథ. కొంచెంసేపు తర్వాత మాంధాత మహారాజుకి స్పృహ వస్తుంది. లేచి చూస్తే అడవి మనుషులందరూ చనిపోయి అయితే ఉంటారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, వీళ్ళందరూ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచిస్తుండగా, ఓ మాంధాత మహారాజా, నీకోసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దిగి వచ్చి ఆడపిల్ల వేషం వేసుకొని ఇక్కడున్న రాక్షసులందరూ నీకు హాని కల్పిస్తున్నారని వాళ్ళందరినీ వధించాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనం ఏకాదశి వ్రతం చేస్తే మనం ఎటువంటి కష్టం ఉన్నా భగవంతుడు మనల్ని వచ్చి రక్షిస్తారని అర్థం. మీకు ఇంకా కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హరే కృష్ణ.